ఈరోజు కూడా దేవుని వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు చదువుకున్న వాక్య భాగం దయచేసి అందరం మరొక్కసారి చదువుదామండి. ప్రతి ఒక్కరూ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఇవ్వండి. ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్య పఠనం యొక్క సారం ఏమిటో, దాని అర్థం ఏంటో కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 7వ వచనం, 16వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని పైరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా అనగా దేవుడు మన కన్న తండ్రి లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనే మాట మనందరికీ సుపరిచితం అండి. ఇది ఏ సందర్భంలో జరుగుతుంది అని అనుకుంటే, సందర్భం ఏదైనా ఇది ఖచ్చితమైన శాసనం. సందర్భానుసారంగా అది ఆ సందర్భంలో మాట్లాడారు అని దాన్ని అక్కడే వదిలేవలసిన అవసరం ఏమి లేదు. అది ఆ సందర్భంలో మాట్లాడారండి, అర్థమవుతుందో లేదో, అది ఆ సందర్భంలో మాట్లాడారు కాబట్టి ఈ సందర్భానికి వర్తించకూడదు అనే మాట అజ్ఞానపూరితమైంది. నిజమే, సందర్భాన్ని బట్టి కూడా కొన్ని తీసుకునే అంశాలు ఉంటాయి, సార్వత్రికంగా ఆలోచించే అంశాలు కూడా ఉంటాయి. ఇక్కడ సమూయేలు గారు ఒక ప్రవక్త, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన యెషయి అనే ఒక బెత్లెహేం దగ్గరకు వచ్చాడు, బెత్లెహేయుడైన ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అతను కలిగిన దర్శనం ఏంటంటే, భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు, నా ప్రజల పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు కనుక నేను ఒక కొత్త రాజుని ఎన్నుకోవాలి అని దేవునికి ఆలోచన వచ్చిందండి. తీసేలే, దావీదుని ఎన్నుకున్న 40 సంవత్సరాల తర్వాత కదా, 30 నుంచి 40 సంవత్సరాల తర్వాత సౌలు గారు చనిపోయారు. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? ఇక్కడ ఒక పర్సన్ ఎన్నుకోవడానికి దేవుడు సమూయేలు గారిని పంపించారండి. అక్కడికి వచ్చిన తర్వాత యెషయి ఆ ఊరి వాసి పేరు, ఆయన దగ్గరకు వచ్చి అది కుమారులందరి చేత బలి అర్పించి ప్రార్థన చేసిన తర్వాత ఒక పర్సన్ వచ్చాడు, పెద్దవాడు. అతని రూపం నిజంగా అతని టీవీ, అతని దృఢత్వం, అతని నడక, అతను సైన్యంలో పనిచేస్తాడు కాబట్టి నిజంగా రాజు అయ్యే లక్షణాలు ఇతనికి ఉన్నాయని సమూయేలు గారు అనుకున్నారండి. గుర్తుపట్టండి ప్రియ దేవుని పిల్లలారా, సమూయేలు గారు ప్రవక్త, దేవుడు మెచ్చినవాడు. అలా ఆయన ఎందుకు ఆలోచించారు అర్థమవుతుందా మీకు? సమూయేలు గారికి తెలియదా? గుర్తుపట్టుకోండి, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నేను ఇక్కడికి ఎవరిని ఎన్నుకోవడానికి వచ్చాను? రాజుని ఎన్నుకోవడానికి వచ్చాను. గుర్తుపడుతున్నారా? రాజుని ఎన్నుకోవడానికి వచ్చాను కాబట్టి రాజు ఎలా ఉండాలి? మినిమం హైటు, మినిమం ఫిజిక్స్, ఏమండి, మినిమం ఉంటేనే కదా అనే కాన్సెప్ట్లో సమూయేలు గారు ఉన్నారండి. కాన్సెప్ట్లో సమూయేలు గారు ఉన్నారు. ఆయన ఆలోచనను మనం తప్పుపట్టలేం, కానీ దైవం దాన్ని త్రోసివేశాడు. మిస్టర్ సమూయేల్, మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్యపెట్టడు, నేను లెక్కలకు తీసుకొని అన్నాడు. ఎందుకంటే మినిమం సమూయేలు గారు అలా, ఎలియాబు అని ఒక పర్సన్ అలాగే ఉన్నారు కదా, రాజు అయ్యే లక్షణాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందుకు సౌలు అనే వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు కూడా అతని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. అతడు ఎత్తైన వాడు, రూపసి అని, సుందరుడు అని పదాలు రాయబడ్డాయండి సార్. కానీ దేవుడు అంటున్నాడు, నేను వాటిని లెక్కలోకి తీసుకోను అన్నాడు, నేను అవి లక్ష్య పెట్టును అన్నాడండి ఆయన. చూద్దాం అదే మాట ఇంకో చూడండి, 7వ వచనంలో చివరికి, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, టార్గెట్ చేస్తారు, పై రూపం ప్రకారమే మనుషులు మాట్లాడతారు, అందంగా ఉన్నారు, అందంగా లేరు అని, గుడ్ లక్ష్య పెట్టుదురు. కానీ యెహోవా నేను హృదయమును అనగా యాటిట్యూడ్ లెక్కలోకి తీసుకుంటానండి ఆయన, ప్రవర్తనను లెక్కలోకి తీసుకుంటాను. నేను లెక్కించేటి వేరు, అది కంటికి కనిపించే మూర్త పదార్థం కాదు అన్నాడండి దేవుడు. సమూయేలు గారు ఒక్కసారి షాక్ అయిపోయారు. అర్థమవుతుందో లేదు మీకు? ఆ తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకోవడం, ఏమంటే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను పై రూపమును లెక్కలోకి తీసుకొని అన్నాడండి. ఎందుకు అర్థమవుతాం లేదా? ఆ స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, అంశం ఏదైనా, సందర్భం ఏదైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు లక్ష్య పెట్టనిది ఏదైనా ఉంది అని అంటే అది మన కంటికి కనిపించే రూపం మాత్రమే. దీని ఆయన లెక్కలోకి తీసుకోవడం చెప్పాడు. మరి ఏం చేసుకుంటారు ప్రభు అంటే, నేను హృదయమును లక్ష్య పెట్టువాడను, మనసును, ఆలోచనను, ప్రవర్తనను, ఇది ఈ అంశాలన్నిటినీ లెక్కలోకి తీసుకుంటానన్నాడండి. పై రూపమును మనుషులు లెక్కిస్తారన్నాడు ఆయన.
ఖచ్చితంగా బైబిల్ ఏమని చెప్తుందంటే, అసలు మన టాపిక్ అంశం ఏంటంటే, రూపసి అని బైబిల్ సంబోధిస్తుందా? గుర్తుపెట్టుకుంటున్నారా? ఆమె రూపసి, వీడు రూపవంతుడు, తాను అందమైనది అని బైబిల్ సంబోధిస్తుందా ఇలాగా అనే అంశాన్ని మనం మాట్లాడుతున్నానండి. రూపసి, సౌందర్యవతి అని కొత్త నిబంధన బోధిస్తుందా అనే అంశాలను మనం మాట్లాడాలి అని అంటే ఈ అంశం మనకు అర్థం కావాలి. డైరెక్ట్ గన్ షాట్ పాయింట్ ఏంటి అని అంటే, యెహోవా హృదయమును లక్ష్యపెట్టువాడు. మరి మనుషులు అయినా మనం దేని లెక్కలు తీసుకుంటాం? కనిపించే పై రూపాన్ని లెక్కలోకి తీసుకుంటాం. మాట తీరే కావచ్చు, ఏంటంటే శరీర రూపమే కావచ్చు, కట్టుకునే బట్టలే కావచ్చు, ఇవన్నీ మనం అందరం లెక్కలోకి తీసుకుంటాం. దీని ప్రకారమే మనం డిసైడ్ చేస్తాం. కానీ ప్రభు అన్నాడు, మిస్టర్ సమూయేల్, మీ అంచనా నా విషయంలో తప్పు అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఏంటి ప్రభు అని అంటే, నేను రూపము లక్ష్య పెట్టువాడని కాదు. మరి సమూయేలును, మరి సౌలు అనే వ్యక్తిని గలా ఎంచుకున్నారు కదా, అదే కాన్సెప్ట్తో రాయబడ్డది కదా అంటే, అది నేను రాయలేదు మిస్టర్ సమూయేల్, జనం అనుకుంటున్న దాన్ని రాశారు అక్కడ. మీరు మీ హృదయ కాఠిన్యతను బట్టి మరలా చెప్తున్నాను, జనం అనుకుంటున్న దాన్ని మీరు అక్కడ లిఖించారే తప్ప నేను చెప్పలేదే. సౌలు అనే వ్యక్తి రూపవంతుడు, సాహసవంతుడు, ఎత్తైనవాడు, అవన్నీ నేను చెప్పలేదు కదా. ఆ కాన్సెప్ట్లో సౌలును నేను ఎన్నుకోలేదు కదా. ఏమండి, ఆ కాన్సెప్ట్లో సౌలును ఎన్నుకుంటే ఇప్పుడు కూడా సౌలు అనే వ్యక్తి రూపవంతుడే, ఇప్పుడు కూడా సౌలు అనే వ్యక్తి అందగాడే, ఇప్పుడు కూడా సౌలు అనే వ్యక్తి మంచి ఎత్తైన వాడే. మరి నేను ఎందుకు అతను వద్దనుకుంటున్నాను? అర్థమవుతుందా మీకు? అప్పుడు సమూయేలు గారు చాలా ఆలోచన చేశారండి, ఆయన తలంతులు వేరు అని. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా? రైట్. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, దేవుని మాట ఇది సుమా. దేవుని మాట ఏమని చెప్తుందంటే, పై రూపమును మనుషులు లక్ష్య పెడతారు, దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు, దాని గురించి ప్రస్తావన చేయడు. ఇది ఖచ్చితం. అలాంటిది ఇంకా కొన్ని మాటలు దీనికి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. చూద్దాం ఆ మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. ఇదే ఈ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. పేజీ నంబర్ పాత నిబంధనలో 245 పేజీ అమ్మ. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అతని పేరు నాబల్, క్షమించండి. అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఏమ్మా, క్లియరా? ఏమండి, మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటకు ఇది కాస్త వ్యతిరేకంగా ఉన్నది. పై రూపమును దేవుడు లక్ష్య పెట్టడు కదా, దాని గురించి ఆయన ప్రస్తావన చేయడు కదా. మరి ఇక్కడేంటి ఇలా రాయబడింది? అబీగయిలు అనే స్త్రీ ఎలాంటిదంటే రూపసి అని చెప్పిందండి బైబిల్. అదే మన టాపికే అది. రూపసి అని బైబిల్ సంబోధిస్తుందా? రూపసి అని కొత్త నిబంధన ఒప్పుకుంటుందా? అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఒకటి, ఇంతకుముందుకు మాట్లాడిన మాట ఏంది? సమూయేలు గారితో దేవుడు చెప్పిన మాట, పై రూపమును దేవుడు లక్ష్యంలోకి తీసుకోడు. గుడ్. ఇది ఖచ్చితమైన మాట. ఇది దేవుడు సమూయేలుతో చెప్పిన మాట, మనందరి కోసం రాయబడిన మాట. మరి ఇక్కడ ఈ స్త్రీని, ఈమె పేరు అబీగయిలు, మ్యారీడ్ పర్సన్, ఆ స్త్రీను మరి ఏ కాన్సెప్ట్తో ఆమె రూపసి అని చెప్పారు? ఆమె రూపసి అంటే సౌందర్యవతి కావచ్చు, అందమైన స్త్రీ అని కావచ్చు. మరి దీన్ని ఎందుకు మెన్షన్ చేయవలసి వచ్చింది? దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు కదా, మరి ఇక్కడ తన గురించి ఎందుకు అలా రాశాడు అనేది మనం లెక్కలో తీసుకోవాలి. గుడ్. మనం ఎప్పుడు తొందరపడకూడదు. ఏమండి? రైట్. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇక స్త్రీలకే కాదండి రూపసి అనే పదం, సౌందర్యం అనే పదం. రైట్. ఇది మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. 16, 18. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. చూస్తున్నారు ప్రియ దేవుని పిల్లారా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు,
అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు. ఏమండి, దావీదు గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే అతడు రూపసి అని అతను ఫిజికల్గా సంబోధిస్తున్నారండి. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నేను పై రూపమును లక్ష్య పెట్టువాడును కాను అన్నాడు. మరి పై రూపమును దేవుడు లక్ష్య పెట్టకపోతే మరి ఈ పదాన్ని ఎందుకు రాశారు ఇక్కడ? ఎందుకంటే అందరికి రూపాలు ఇచ్చే దేవుడే కదా. తాను బాగుంది అని అంటే మరి ఇతరులను బాగా లేకుండా సృష్టించాడు దేవుడు. ఇంత పక్షపాతం ఆ దేవునికి అని అర్థం వస్తుంది ఆటోమేటిక్గా. ఏమంటే తాను చాలా బాగుంది అని అన్నాం అనుకోండి, ఇతరులు బాగా లేరనే కదా నీ ఉద్దేశము. లేనప్పుడు సృష్టికర్త దేవుడు బాగా లేకుండా దేనిని సృష్టించాడా? అన్నీ మంచిదని రాయించాడా? ఏమండి, మరి అది బాగుంది అని అంటున్నావంటే నీ ఆలోచనలో ఎక్కడో పొల్యూట్ వచ్చింది అంతే, నీ చూపులో ఎక్కడో పొల్యూట్ వచ్చింది, అందుకే తాను నీకు బాగా అనిపిస్తుంది. మరి ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు బాగా అనిపిస్తలేరు? చెప్పాను కదా, మనుష్యులు పై రూపమును లెక్క పెడతారని. మరి హృదయాన్ని, ప్రవర్తనను, వీటన్నిటిని లెక్క పెట్టే ఆ దేవుడు మరి దావీదు గురించి రూపసి అని ఎందుకు రాయించాడా? అక్కడ ఏం జరిగింది అసలు? ఇది ఒక కాన్సెప్ట్. ఇంకా ముందుకెళ్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది, వెరీ గుడ్, మిక్కిలి చక్కనిది. సరిపోతుందండి వాక్యం. 26వ ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు రాయించిన మాట, పేజీ నంబర్ 17 పేజీ అండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని రాయబడిందండి. చక్కనిది అంటే ఏంటంటే ఇక్కడ ఆ వాక్యాన్ని బట్టి చూస్తే ఫిజికల్గా తన భౌతిక రూపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు ఆ చిన్నది అని అంటే రిబ్కా. ఇస్సాకు యాకోబులకు జన్మనిచ్చిందే ప్రత్యేకమైన ప్రజలకు, జనాంగాలకు. ఇగో ఆవిడ తల్లి చిన్నది, ఇంకా పెళ్లి కాక ముందుకు రాయబడిన మాట ఏంటంటే తన గురించి ఆ చిన్నది బహు చక్కనిది అని రాయబడిందండి. అర్థం చేసుకుంటున్నారా? అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. మరి ఈవిడ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఈవిడ చక్కనిది కాబట్టే దేవుడు ఈమెను సెలెక్ట్ చేసి ఏమండి ఆ వచ్చిన దాసునితో పంపి ఇస్సాకు భార్యగా చేశాడా? అట్లనకూడదు. నీకు అర్థం కానంత మాత్రాన అది అపవిత్రం కాదు. ఏమండి, అర్థమవుతుందో లేదా? ఆ చిన్నది బహు చక్కనిది అనే పదాన్ని ప్రయోగించబడింది అని అంటే పై రూపమును లక్ష్య పెట్టాడు కదా యెహోవా దేవుడు, ఇస్ ద బైబిల్. అలాంటిది మరి ఒక్క ఆడబిడ్డ గురించి తను ఏదో బాగుందని చెప్తున్నాడేంటి అంటే మిగతా వాళ్ళు బాగలేరా? తొందరపడుకు. ఆయన ఏ ఉద్దేశంతో అది రాయించాడో, గ్రంథకర్త ఏ ఉద్దేశంతో రాశారో, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు ఏ కాన్సెప్ట్తో చేశారో మనకు అర్థం కావాలి. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే ఆదికాండం 16వ అధ్యాయము. ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు, నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా అని పెట్టాడండి దేవుడు. దానికి అర్థం ఏంటంట? ప్రిన్సెస్. అర్థమవుతుందా మీకు? రైట్. ఏమండి, ఇక్కడ ఎందుకు ఈ షారా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, షారా అబ్రహాం, తన సైన్యం, తన గొర్రెలు, ఇవన్నీ తన మేకలు, లోత్, ఈ కుటుంబం అంతా తండ్రి ఇంటిను జన్మభూమిని విడిచిపెట్టి దేవుని మాట కొరకు వాగ్దాన భూమి అయిన ఆ ప్రాంతం కొరకు బయలుదేరారండి వీళ్ళు. ఆ ప్రయాణం బహు కఠినమైంది, ఆకులతో కూడింది. వీరి ప్రయాణంలో మన్నా లేదు. ఇజ్రాయెల్లో ప్రయాణంలో ఉన్నట్టుగా అబ్రహాం గారి ప్రయాణంలో మన్నా లేదు. ఏమండి, రాత్రి అగ్ని స్తంభం, పగలు మేఘ స్తంభాలు లేవు. ఇది కఠినమైన ప్రయాణం, చాలా చాలా కఠినమైన ప్రయాణం. వీరి ప్రయాణంలో మ్యాప్ కూడా తెలియదు, అసలు దారి అనేదే అక్కడ లేదండి. అబ్రహాం వెళ్ళేంత వరకు రూట్ మ్యాప్ అనేది లేదు. అది కొండల ప్రాంతం, ఎడారి ప్రాంతం, క్రూర మృగాలు నివాసం ఉండే ప్రాంతం, సర్పాలు నివాసం ఉండే ప్రాంతం.
ఆ ప్రాంతంలో ఈ ప్రయాణం కొనసాగింది. ఈ కొనసాగుతున్న ప్రయాణంలో ఐగుప్తు రాజు షారాను చూశాడు. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇంచుమించు ఆమె ఏజ్ చాలా పెద్దదండి. 2 డబుల్ డిజిట్స్ ఉంటుంది ఏజ్. అంటే పెద్దది చాలా. 50 నుంచి 60, 70 మధ్యలో ఉంటుంది అనుకుందాం కాసేపు. అప్పుడు షారాను తీసుకొని వెళ్ళిపోయాడండి వాడు. ఫరో అనే రాజు చక్రవర్తి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అంటే, ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడంటే ఐగుప్తు దేశానికి పట్టపురాణిగా చేయడానికి తీసుకొని వెళ్ళిపోయాడండి. అప్పుడు వచ్చిన పేరే ఆమెకు, అమ్మ ఇక నుంచి నీ పేరు షారాయి కాదు, ది ప్రిన్సెస్ అని పిలిచాడు. దేవుడే పిలిచాడండి బాబు. ఎందుకు ఈమె కాన్సెప్ట్ చెప్తున్నానంటే, షారా నిజానికి చూడడానికి మన లేఖన భాగాలను పరిశీలిస్తే ఆ వయసులో తాను రాజు ఎత్తుకొని పెళ్ళి ఆ పట్టపురాన్ని చేయాలని చూశాడంటే వాడు ఆమెను ఏం చూసి ఉంటాడు? చెప్పాను కదా, మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారని. ఏమండి, తనంత అందంగా ఉంటుందా అనుకుందాం కాసేపు. కానీ ఎక్కడ రాయబడలేదండి అది. మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? ఎక్కడ రాయబడలేదు అది. మరి ఏంటి ఆమె రాజసం? ఏమిటి ఆమె రూపసి తనం? ఏంటి అసలు? ఏంటి ఆమెలో ఉన్న రాజసం? దేవుడు ఎందుకు పేరు మార్చాడు? మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్లో కూడా ఇంకొక కాన్సెప్ట్ చూపిస్తాను, నేరుగానే రాయబడ్డది. ఎస్తేరు గ్రంథము 2:7. ఇవన్నీ కొన్ని మచ్చుకు చెప్తున్నాను. సౌందర్యం అనగానే మన కాన్సెప్ట్ అంతా స్త్రీల వైపు వెళ్తుంది. అది దుర్మార్గమైన ఆలోచన. అట్లా కాదు. నేను దావీదుని కూడా చూపించాను. ఇంకా చాలామంది ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా. నేను ఏ ఒక్కరిని భౌతికంగా బాగా లేరు అని జడ్జిమెంట్ చేయడానికి మన రైట్స్ లేవు. సృష్టిని మనం అవమానించకూడదు. ఎస్తేరు గ్రంథము 2:7. పాత నిబంధన గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 2:7. పేజీ ఒక్క నిమిషం నాయన. మరొకసారి ఎస్తేరు గ్రంథము 2:7 పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 415, 415. పాత నిబంధన గ్రంథంలో 415 అండి, 415లో 2:7 రాయబడుతున్న మాట, తన పిన్న తండ్రి కుమార్తె అయిన అదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. చూడండి, ఇక్కడ ఎస్తేర్ అనే ఒక ఆడబిడ్డ గురించి రాయబడిన మాట ఏంటంటే ఆమె అందమైన ముఖం. ఇంకేమన్నాడు? సౌందర్యమైన రూపం అన్నాడండి. దేవుడు పై రూపం లక్ష్య పెట్టాడు కదా, మరి ఈట ఎందుకు రాశాడు అనేది మన ప్రశ్న. మరి షారా గురించి ఎందుకు రాయలేకపోయాడు కదా? అర్థం చేసుకుంటున్నారా? ఒక రాజు కాంక్షించే అంత కాంత ఆవిడ ఆ కాలంలో. ఏమండి ప్రియ దేవుని పిల్లారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఇక్కడ ఎస్తేర్ అనే ఒక బిడ్డ గురించి కూడా దగ్గర రాశాడండి ఆయన. చూడండి, ఆమె ఎలాంటిదంట? అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను అన్నాడండి. అయ్యో, దేవుడు పై రూపం లక్ష్య పెట్టాడు కదా, అది ఆయన లెక్కలకు తీసుకోడు కదా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏదైనా. మరి అంటే దేవుడు పురుషుల పై రూపం లెక్క పెట్టడా, స్త్రీల పై రూపం లెక్క పెడతాడా? అట్లా అనకూడదు. అంత దుర్మార్గంగా మాట్లాడకూడదు. కాబట్టి మనుషులు దుర్మార్గంగా మాట్లాడతారు. దేవుడు పై రూపమును లెక్క పెట్టాడు అనే మాట శాసనం. మనం కూడా అలాగే ఉండాలి, మనుషులందరూ కూడా అలాగే ఉండాలి. కానీ దుర్మార్గమైన ఆలోచనలు ఏంటంటే మనుషులు పై రూపం లెక్క పెడతారు అని అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పారు దేవుడే. నా కాన్సెప్ట్ వేరు మనుషులను డిజైడ్ చేయడంలో, కానీ మనుషులు చూస్తున్న విధానం వేరు. స్త్రీ అనగానే పురుషుని యొక్క ఆలోచన వేరు, పెళ్ళి అనగానే పురుషుని యొక్క ఆలోచన వేరు, స్త్రీ శరీరం పట్ల పురుషునికున్న కాన్సెప్ట్ వేరని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాని ఆలోచన, వాని ఊహ దరిద్రం అన్నాడు. అందుకే సొదొమ గొమొర్రాని కాల్చిపడేశాడు. అర్థమవుతుంది మీకు? మనుషులు ఎలా లెక్క పెడతారంటే, సౌందర్యము అనగానే దీనికి ఒక పదం ఉందండి ఇంగ్లీష్లో. ఏంటో తెలుసా? అది బ్యూటిఫుల్ అనే పదం ఉంది. స్త్రీ అనగానే బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు. పురుషుడు అనగానే హీ ఈజ్ బ్యూటిఫుల్ అనరు. ఎందుకన్నారు అబ్బా అని కొంత అనాలిసిస్ చేశాను నేను. ఎందుకనరు? హ్యాండ్సమ్ అని అంటారంట. అందుకే మనం పూసుకునే క్రీమ్స్ కూడా ఉంటాయిగా, ఫేషియల్ క్రీమ్స్, దాని పేరు కూడా అలాగే బ్యూటిఫుల్ అని ఒకదానికి ఉంటుంది, ఫర్ ఎవర్. ఏమంటే అబ్బాయిలు వాడేదానికి హ్యాండ్సమ్ అని ఉంటుంది. ఏంటి ఈ మధ్య భేదం? హ్యాండ్సమ్ అనే పదానికి అర్థం వేరు,
బ్యూటిఫుల్ అనే పదానికి అర్థం వేరు. దేవుడు భలే రాశాడండి మానవ దుర్మార్గం సైకాలజీని. మనుషులు లక్ష్య పెడతారు వాటిని అన్నాడు. బ్యూటిఫుల్ అంటే అందమైనది, సౌందర్యవతమైనది అన్నాడు. అందుకే స్త్రీల పట్ల ఎక్కువగా సౌందర్యాత్మక హింస జరుగుతుంది. దీన్ని గృహహింస అంటారు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలు? హ్యాండ్సమ్ అంటే ఏంది? అది ఫిజికల్కి సంబంధించింది కాదు. అది ఫిజికల్కి సంబంధించింది కాదు. వాని పౌరుషానికి, వాని టీవీకి సంబంధించిందట. ఇక దీనికంటే పెద్ద బూతుందా? అర్థమవుతాం లేదా? అర్థమవుతాం లేదండి? తెలుగు అకాడమీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను, ఈసారి పదం మార్చాలి మీరు. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోండి. మరి దేవుడు పై రూపము లక్ష్య పెట్టకపోతే మరి వీటిని ఎందుకు రాయించాడు? అర్థం చేసుకోవాలి. ఏమండి, ఆ షారాయి పేరు ఎందుకు మార్చాడు? అసలు ఏంటిది రూపసి అని అంటే అర్థం ఏంటి? ఏ కాన్సెప్ట్తో రాయబడ్డది అక్కడ? పై రూపమును లక్ష్య పెట్టకపోతే? ఏమండి, రూపాన్ని దేవుడు లెక్కించకపోతే హృదయాన్ని పరీక్షిస్తాడు కదా, పరిశీలిస్తాడు కదా మన కన్న తండ్రి. మరి అలాంటప్పుడు కొంతమందిని సౌందర్యవతులుగా ఎందుకు రాశాడు? కొంతమందినే. ఇప్పుడు అదే కాన్సెప్టు మన ఎవరు, లేయా, రాహేలు కూడా మనకంతా చదివిన వారు తెలుసు. లేయా జబ్బు కొనలేదన్నారు అక్కడ, రాహేలు సౌందర్యవతి, రూపవతి అని రాశారు. ఏమండి, అర్థమవుతుంది లేదా? రాహేలును ప్రేమించిన ఏమండి యాకోబు ఎన్ని కష్టాల పాలయ్యాడో, దేవుడు లేయ పక్షాన ఎలా నిలిచాడో మనందరికీ తెలుసు. ఆ చరిత్ర అంతా మనందరికీ తెలుసు. ఎందుకు దేవుడు మళ్ళీ ఫిజికల్ రూపాన్ని రాస్తున్నాడు అక్కడ? అది లక్ష్య పెట్టాడు కదా, అది లక్ష్య పెట్టాడు కదా, అది లక్ష్య పెట్టాడు కదా. లక్ష్య పెట్టనప్పుడు మరి దాని గురించి రాయవలసిన అవసరం ఏముంది? ఆలోచిస్తే కొత్త నిబంధన దానికి సరైన సమాధానం చెప్తుందండి. కొత్త నిబంధనలో ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఎవ్వరిని కానీ రూపసి అని కానీ, సౌందర్యవతి అని కానీ, అందమైనదని కానీ ఎవ్వరి గురించి మాట్లాడదండి. ఎనీ పర్సన్, వారు ఎవరైనా కానీ, మత్తయి సువార్తను మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ స్త్రీ గురించి అయినా, వాడి కింగే కానీ, హేరోద కానీ, వాడి భార్య కానీ, ఫరోన కానీ, కైజర కానీ, ఎవరన్నా కానీ ఏ ఒక్కరి గురించి సౌందర్యవతి అని కానీ, అందమైనదని కానీ, రూపసి అనే పదం కానీ ఎక్కడ ఎవ్వరి గురించి రాయబడలేదండి బాబు. మరి పాత నిబంధనలు ఎందుకు రాశాడు? పాత నిబంధన కూడా కాన్సెప్ట్ అది కాదు. పాత నిబంధన కాన్సెప్ట్ అది కాదు. ఎందుకు అక్కడ రాయవలసి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి పరిస్థితులను. ఎందుకంటే ప్రతి రూపాన్ని, ప్రతి ఆకారాన్ని, ప్రతి సృష్టిని కలిగించింది ఆయన. ఒకవేళ మన జడ్జిమెంట్లో తప్పుంటే ఖచ్చితంగా సృష్టికర్తను నిందించిన వారు అవుతాం. ఫిజికల్గా బ్యూటిఫుల్ అని కానీ, అగ్లీ అని కానీ ఈ పదాలు మనకు రాకూడదు. ఏమండి, దేవుడు లక్ష్య పెట్టేది వేరు, మనుషులు లక్ష్య పెట్టే వేరు. ఎందుకంటే మనిషి, నేను మనిషిని అంతే, నా ఊహ ఎల్లప్పుడూ చెడ్డది కదండి. మనుషులు లక్ష్య పెట్టే వాడికే మన కాన్సెప్ట్ ఎక్కువిస్తున్నాం అండి. మనుషులు లక్ష్య పెట్టే వాడికే మనం విలువను ఎక్కువిస్తున్నాం. దేవుడు లక్ష్య పెట్టే వాడికి సంఘంలో కూడా విలువ లేదండి. సంఘం అంటే క్రైస్తవంలో, విశ్వాస జీవితంలో బొత్తిగానే విలువ లేదు. లోకం ఏదైతే లక్ష్య పెడుతుందో, లోకం ఏదైతే గొప్ప అనుకుంటుందో దాన్ని మనమే గొప్ప అనుకుంటున్నాం, దానినే మనం లక్ష్య పెడుతున్నాం. ఇది సంఘంలో ఉండకూడని రుక్మత. ప్రియ దేవుని పిల్లలారా, దీనికి మెడిసిన్ లేదు, నువ్వు మారితే తప్ప. ఏమండి, అర్థమవుతుందా అండి? చూద్దాం ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొత్త నిబంధనకు వద్దామండి. ఈ జడ్జిమెంట్, కొత్త నిబంధన జడ్జి చేసింది అంటే దాన్ని ఎవ్వరు కాదనలేరు. చూద్దాం, యేసు బోధ దాన్ని జడ్జి చేసిందంటే ఇక దాన్ని ఎవ్వరు కాదనలేరు. అదంతా శాసనం. భూమి ఆకాశం గతించినా అది గతించదు, అంత స్టాండర్డ్ అండి అది. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 23-24 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 23-24 వచనాలు. 12వ అధ్యాయము 23-24 వచనాలండి. శరీరంలో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరీ ఘనముగా గనపరుచుచున్నాము. సుందరములు కాని, జ్ఞాపకం పెట్టుకోండి, సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును అన్నాడు ఆయన. ఏమండి, రెండు కాన్సెప్ట్ రాశాడండి ఆయన. అవయవాలు అంటే శరీరమే కదా, శరీరమే కదా. ఆ శరీరానికి ఏమంటున్నాడు? సుందరములు కాని మన శరీరములకు
శరీరం అనేదే సుందరమైనది, రూపసి కాదన్నాడు. కొత్త నిబంధన ఎంత స్ట్రాంగ్గా చెప్పిందో ఆలోచించండి. పై రూపమును యెహోవా లక్ష్యపెట్టడు. దాన్ని ఒక ఫిలోసఫర్, మేధావి, ఆదర్శ క్రైస్తవుడు అసలు సౌందర్యం అంటే ఏంటి, గుణం అంటే ఏంటో ఈ పదాలకు నూతన నిర్వచనం ఇచ్చాడు. ఇది శాశ్వతం అంటే దీన్ని ఎవరు మార్చలేడు. మార్చాలని ప్రయత్నం చేస్తే తెగిపోతాడు. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి అక్కడ, సుందరములు కాని మన అవయవములు. అసలు నువ్వు అవయవాలను, శరీరం సుందరమైనది, సౌందర్యమైనది అక్కడే ఆగిపోయిందిరా నీ జీవితం, నీ ఆలోచన అంతా అక్కడే ఆగిపోయినావు. నీ ఆలోచన అంతా అక్కడే బ్రేక్ అయింది అని 2000 సంవత్సరాల క్రితమే మానవ దుర్మార్గపు ఆలోచన పైన కొరడ చూపించాడండి పౌలు. నీ ఆలోచన అంతా ఏంటో తెలుసా, ఎక్కడ ఆగిపోయిందో తెలుసా, నీ కాన్సెప్ట్ అంతా అక్కడే. ఏమన్నాడు ఆయన చూడండి, సుందరములు కాని మన అవయవములకు అన్నాడు. సుందరములు కావా, కానీ నీ కాన్సెప్ట్ ఏంది అదే అన్నాడు. కానీ దీనికి మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలుగుతుందట. నిజమే, ఈ సుందరములు కాని అవయవాలను కన్ను సౌందర్యం అనుకుంటున్నావు, కానీ దీనికి ఎక్కువైన సౌందర్యం, శాశ్వతమైన సౌందర్యం కలుగుతుంది బిడ్డ. అది నువ్వు అనుకునేది కాదు. మరి ఎక్కడ కలుగుతుంది అది? ఇక్కడే అన్నాడు ఆయన, భూమి మీదనే కలుగుతుంది అన్నాడు. పరలోకం, ఇంకా పరలోకం శాశ్వతంగా ఉంటుంది. సుందరములు కానీ శరీరానికి అసలు సౌందర్యం అంటే ఏంటో ఒకటి చెప్పాడు దేవుడు, దాన్ని పొందుపరిచాడు దేవుడు. కానీ మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం? మనుషులు ఏదైతే లక్ష్య పెడుతున్నారో అవి దాని ప్రకారమే మనం జడ్జి చేస్తున్నాం, దాని ప్రకారమే మనం బ్రతుకుతున్నాం అన్నాడు. చెప్తూ ఎక్కువైన సౌందర్యం కలుగునన్నాడు. 24వ వచనంలో, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదన్నాడండి ఆయన. మళ్ళీ అవయవాలు ఏమన్నాడు, సుందరములైనవి అన్నాడు. కన్ఫ్యూజ్ చేస్తలేడు, క్లారిటీగానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, మానవ ఆలోచన ప్రకారం ఈ అవయవాలు సుందరములు కానివి బిడ్డ, కానీ నువ్వు అక్కడే ఆగిపోయావు. అక్కడే అయిపోయింది. నీ సౌందర్యం అంటే ఏంది, రూపసి అంటే ఏంది, చక్కనిది అంటే ఏంది, ఏమ్మా అందమైనది అంటే అర్థాలు ఏంటో నీకు అర్థం కాక అక్కడే ఆగిపోయావు. నీ ఆలోచన అంతా అక్కడే బ్రేక్ పడ్డది. కానీ దీనికి నిజంగా నువ్వు అనుకున్నట్టు ఎక్కువైన సౌందర్యం కలుగుతుంది అన్నాడు. ఎక్కువ మన ప్రతి శరీరం, ప్రతి దేహం, ప్రతి మానవ ఆకార నిర్మాణం విలువైనదే. అది తండ్రి అయిన దేవుని చేత సృష్టింపబడింది. మళ్ళీ ప్రత్యేకంగానూ అది విలువైంది, అది అందమైనది, అది గుణమే, అది రూపమైనది. రూపసిని మాట్లాడకు అని పౌలు గారు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడండి మానవ సమాజానికి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? రైట్. మరి అలాంటిది మరి వారిని ఎందుకు రూపసిని రాశాడు? అలాంటిది రిబ్కా గురించి అలా ఎందుకు రాశాడు? ఎస్తేరు గురించి అలా ఎందుకు రాశాడు? ఏమండి అబీగైల్ గురించి అలా ఎందుకు రాశారు? డేవిడ్ అనే వ్యక్తి గురించి అలా ఎందుకు రాశాడు? కొన్ని ప్రత్యేకంగా కొన్ని తీసుకొని కొంతమంది వ్యక్తుల గురించి కూడా రాశాడు. అలాగని మిగిలిన వారు బాగాలేరని కాదండి. రిబ్కా విషయానికి వచ్చేస్తే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడికి చాలామంది ఆడబిడ్డలు వచ్చారు. అక్కడ ఉన్న అతడు పెట్టుకున్న టాస్క్ ఏంటో తెలుసా? ఈ ఊరి వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. వచ్చే ప్రతి వారిని దాహం అడిగాడండి ఆయన. ఆ దాసుడు, అబ్రహాం అనే దాసుడు వచ్చే ప్రతి వారికి ఒక దాహం అడిగాడు. నా దాహాన్ని అయితే ఎవరైతే తీరుస్తారో, నా పశువులకు ఎవరైతే నీరు పోస్తారో, పరదేశినైన నన్ను నాతో ఆప్యాయతగా ఎవరు మాట్లాడతారో, ప్రభువా ఆవిడే నువ్వు పంపించిన స్త్రీ, నా యజమానునికి భార్య అని దేవుని దగ్గర ఒక మొరపెట్టుకున్నాడండి. తను మొరపెట్టుకున్న దాన్ని ఎగ్జామ్ చేస్తున్నాడు అక్కడ. ఎవరు? అబ్రహాం అనే దాసుడు. దేవుడు చెప్పలేదండి రిబ్కా సౌందర్యవతి ఎదురా తీసుకొని వెళ్ళిపోని చెప్పలే. ఎలా గుణవతియో చెప్తున్నాడు మళ్ళీ కింద వివరణ అంతా. అది అబ్రహాం గారి యొక్క దాసుని యొక్క కాన్సెప్టు. ఏంటి అని అంటే ప్రియ దేవుని పిల్లలారా, కళ్ళకు కనిపించగానే డిసైడ్ కాలేదు ఆయన. అబ్రహాం యొక్క దాసుడు ఇస్సాకు భార్య కావాలి కదండి, బహుదూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, డిసైడ్ కాలేదు. దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన, ప్రభువా నన్ను ఇలా అనుకుంటున్నాను, నేను అనుకున్న ఈ అంశాలు న్యాయబద్ధమైనవి కావా, దీనికి ఏ ఒక్కరైతే కనెక్ట్ అవుతారో మరి తానే నువ్వు పంపించదని నమ్ముతాను అన్నాడు. ఎందుకంటే అప్పుడు దేవునిపైన ఆధారపడ్డారు కదండి వాళ్ళు. ప్రతి అంశం దేవుడి అనుమతి లేకుండా వారు చేయలేదు. ఏదైనా కావచ్చు, అది సమస్తం కృతజ్ఞతలతో ప్రార్థనలతో వాళ్ళ జీవితాలు ఉన్నాయి కాబట్టి వారు ఇప్పటికీ చరిత్రలో ఉన్నారు. మనం ఆ పదం అనడానికి కూడా అర్హత లేదులే. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, చరిత్రలో మనకు పేజీయా, చరిత్రకు చదివట్టించే రకం మనం. ఏమండి అర్థమవుతాం లేదా? ఇంకా కాన్సెప్ట్తో ముందుకెళ్దామండి. నీకు తెలుసో తెలీదు ప్రియ దేవుని పిల్లలారా, మనుషులే కొన్ని విషయాలు అవాయిడ్ చేస్తారండి. ఇప్పుడు మా అక్కడక్కడ కొన్ని కొటేషన్స్ అవుతామండి.
సౌందర్యం అంటే కనిపించే రూపం కాదు, గుణమే సౌందర్యం అంటారు మేధావులు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆలోచనలు? కొన్ని పుస్తకాలు చదువుతున్నాక కొంత మేధావులు ఏం చేస్తారంటే, ఆమెలో ఉన్న సేవ గుణమే అందం అన్నాడు. ఏమండి, ఆమెలో ఉన్న ప్రవర్తనే అందం అండి అన్నారు. కొంతమంది మేధావులు చాలా డెప్త్గా ఆలోచన చేస్తారు. అవి నాటికి నేటికి అందరికీ ఆదర్శం అవుతాయి. తక్కువ మంది ఉంటారు, కానీ ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి అవి. మదర్ తెరిసా గారు ఉన్నారనుకోండి, ఆమె ఎక్కడ చూడ ముడతలపడే శరీరంతో ఉంటుంది, కానీ ఆమెను ఆరాధించలేని వారు ఉన్నారా? ఎందుకంటే సేవ గుణమే తన అందం అన్నాడు ఒక కవి. రచయితలు, మేధావులు, భారతరత్న, నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఎందుకు మరి అన్నారు అలాగా? అంటే మనుషులు కొన్ని అవాయిడ్ చేస్తారు ఇలాంటివి. అవును, మనుషులు కూడా పై రూపాలను వీటి పట్టించుకోరు. మనుషులు లక్ష్య పెట్టుదని చెప్పినా కొంతమంది అసలు దీన్ని లెక్కలకు తీసుకోరు. అందులో చాలా తక్కువ మంది ఉంటారు దైవగుణం కలిగిన వాళ్ళు. దేవుడు అంతకంటే తీసుకోడు. పై రూపం లక్ష్య పెట్టిన ఒక మనిషి ఉన్నాడండి బైబిల్లో. వాడు ఎవరో తెలుసా? దేవుని విరోధే వాడు కూడా. చూపిస్తానండి ఆ వ్యక్తిని. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము రికార్డ్ అవుతుందో లేదు చూడు బిడ్డ. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 42వ వచనం అండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 42వ వచనంలో ఎంత వండర్ఫుల్ వర్డ్ ఉందో చూడండి. 42వ ఏమండి, ఇక్కడ పేజీ నంబర్ 238, 238. ఏమండి, 42వ వచనం. చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడు రూపసి అయిన యుండుట చూచి అతన్ని తృణీకరించాను. ఎవడండి? ఒక అన్యుడు. వీడు ఫిలిస్తియన్స్, గొలియాత్ అని ఒక్కడు రూపసి అయిన వాడిని చూసి వెళ్ళిపోరా అన్నాడు అక్కడి నుంచే. అర్థమవుతుందా లేదా మీకు? ఏమండి, ఈ కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వ్యక్తి ఎవరంటే దావీదు చూడడానికి పక్కగా చాలా స్మార్ట్గా, ఎర్రగా, మంచి రంగు కలిగినాడు అండి, చాలా అందగాడు అనుకుందాం కాన్సెప్ట్లో అని మనం ఎలా అనుకుంటాం. ఇలా మనం ఎలా పొరపడతామో. కానీ ఒక పర్సన్ ఉన్నాడంటే గొలియాత్ అనే పర్సన్. వాడు ఎంత కమిట్మెంట్ కలిగిన వ్యక్తో తెలుసా? ఎంత మంచి దేశభక్తుడు తెలుసా? తన దేశం కొరకు, తన సైన్యం కొరకు ఒక్కడే గర్జించాడండి, ఒక్కడే. నిజంగా వాని పౌరుషాన్ని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. బాబు, ఏంట్రా నీ పౌరుషం అని. తన సైన్యం కొరకు తను ఒక్కడే గర్జించాడు, నేను ఒక్కని వస్తాను నా దేశం తరపున అని. చూసారా, తన దేశం తరపున, తన సైన్యం తరపున ఎంత మంచి గౌరవము, ఆత్మాభిమానము కలిగిన వ్యక్తో. ఆయన కూడా ఏమన్నాడంటే, రూపాన్ని చూసి ఏంటి సైనికుడు అంటే ఎలా ఉంటాడో తెలుసురా? ఎంత కాన్సెప్ట్ ఇచ్చాడో తెలుసా? సైనికుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? ఈ మాటను క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో చెప్తున్నాడు అన్నమాట ఇండైరెక్ట్గా. సైనికుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? ఏమండి, మెరిసే కత్తితో ఉండేవాడు సైనికుడు కాదు. తల మెరిసే బట్టలు వేసుకున్నవాడు సైనికుడు కాదు. రాడి తేలిపోయి, దెబ్బలు తలిగిపోయి, బట్టలు చినిగిపోయి, అర్థమవుతుందో లేదండి, సౌఖ్యాలకు దూరం అయిపోయి, అవసరాలకు దూరం అయిపోయి అలా ఉంటాడు రా సైనికుడు. నువ్వేంటి వెళ్ళిపోయి కొంచెం అన్నాడు. విశ్వాసి క్రిస్టియన్ ఎలా ఉంటాడో తెలుసా అని పరోక్షార్థం వస్తుందండి బాబు అక్కడ కదా అండి. మనం ఎలా మాట్లాడతాం? వాయిస్ని బట్టి, రూపాన్ని బట్టి, బట్టలను బట్టి, ఏదో దేన్నో చూసి మనం డిసైడ్ అయిపోతాం. ఒక అన్యుడు, ఏమండి, ఫిలిస్టియన్స్, వాడు తిరస్కరించాడండి. ఇది కాదు సైనికుని లక్షణం, ఇలా ఉండకూడదు సైనికుడు అని తిరస్కరించాడు. నీకు అంత కమిట్మెంట్ ఉంది వానికి. మరి వాడు ఎందుకు పతనం అయిపోయాడంటే ఒక్కటే కాన్సెప్టు, యెహోవాకు విరుద్ధంగా నోరు లేపాడు. అదే వాని పతనానికి ప్రారంభం. ఆ రోజు వాని పతనం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మీలో కనుక ఉంటే దేవుడికి విరుద్ధంగా చేయెత్తడం అది మానుకోండి, మంచిది కాదు. మీ తెలివి తేట అన్నీ కొట్టుకపోతే ఆ ఒక్క దెబ్బతో. మరలా చెప్తాను, దేవుడి పనికి, సంఘానికి భిన్నంగా చెయ్యెత్తారా ఇలాగే ఉంటుంది. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? అన్నీ ఒక్క క్షణంలో మారిపోతాయి. ఒక్క రోజులో మారిపోయింది వాని చరిత్ర అంతా. ఎవరినైతే తిరస్కరించాడో వాంతులు కొట్టి చంపించాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం అందరం ఏమండి, పై రూపమును దేవుడు లెక్క పెట్టకపోతే మరి వారి గురించి ఎందుకు రాశాడో కాన్సెప్ట్ ఆలోచన చేద్దామండి. ఎస్తేరు గురించి ఎందుకు రాశాడో చూద్దాం మరొకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం.
ఎస్తేరు గ్రంథం 2:7 ఎస్తేరు గ్రంథం 2:7 ఎందుకు రాశారు ఎస్తేరు గురించి అలాగా? అసలు రాసింది ఎవరు అమ్మా? 2:7 ఇక్కడ ఎస్తేరు గురించి చూడండి. అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలిదై ఉండెను. ఈ పదం యొక్క అర్థం ఏంటి ప్రియ దేవుని పిల్లలారా? ఎందుకంటే చరిత్ర జరిగిన తర్వాత రాయబడ్డ గ్రంథం ఇది. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగిందో, ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇంత దైవ భక్తి కలిగిన స్త్రీ తన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మరణకరమైన పరిస్థితుల్లో ఉపవాసం ఉండి తన జనాలను కాపాడుకుంటున్న గొప్ప స్త్రీ, యేసు మరణానికి ఆటంకం జరగకుండా, యేసు జననానికి ఆటంకం జరగకుండా రక్షకుడు ఉద్భవిస్తాడు మాలో నుంచి అని ఇంత ఖచ్చితమైన కమిట్మెంట్ కలిగిన స్త్రీకి గురించి ఇలా ఎందుకు రాశారు? పై రూపం లక్ష్య పెట్టరు కదా, దేవుడు లక్ష్య పెట్టరు కదా. దేవుడు లక్ష్య పెట్టాడు, మనుషులు లక్ష్య పెడతారుగా. అదే రాశాడు. అసలు ఎస్తేరు ఎందుకు సెలెక్ట్ అయిందో తెలుసా? ఈ కాన్సెప్ట్ ఉంటుందండి నాటికి నేటికి, ఏ నాటికి. వీడిని కాల్చిన మారడు, వీడి సమాజం మారదు. ఆమె ఎందుకు సెలెక్ట్ అయిందో తెలుసా? ఇలాంటి దుర్మార్గం ఆలోచన మనలో కూడా ఉన్నాయండి బాబు. ఇది మార్చుకొని త్వరగానే. ఆజ్ఞ రాకముందుకే మార్చుకోవాలి, ఆజ్ఞ వచ్చినాక ఇక పనిష్మెంటే ఉంటుంది. ఏమండి ఎందుకు సెలెక్ట్ అయిందో తెలుసా అనే కాన్సెప్ట్ ఉందండి అందరికీ. ఎందుకంటే ఆమె అందమైన రూపము. ఎవరు? ఎస్తేర్. ఆమె సెలెక్ట్ కావడానికి కారణాలు ఏంటి? అసలు ఒక రాణిగా అతను సెలెక్ట్ కావడానికి తన వెనుక ఉన్నది దైవం, ఒక ప్రణాళిక. అందరిలాగా తాను ఆడబిడ్డనే కదా. మరి ఎందుకు సెలెక్ట్ అయింది అనడానికి దేవుని ఒప్పుకోవడం. వీడు దుర్మార్గుడు, మనం కూడా ఉంటాం. దేవుని దయ వలన బ్రతికాను అనవండి. తొందర హాస్పిటల్కి పోయాను, నిజం. వెంటనే ఆ స్టీరింగ్ పక్కకు దింపాను. నాకెందుకో ఎవరో లేపినట్టు అనిపించింది, బయటికి వెళ్ళాను. లేకపోతే ఫ్యాన్ నా మీద పడేదే. ఇట్లుంటాయండి మన దుర్మార్గమైన ఆలోచనలు. ఏందో ఈ నాస్తికవాదం అర్థం కాదు మనకు. దేవుడు కదా అన్నారు. తన సెలెక్షన్ వెనుక దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు రూపం లేదు తన సెలెక్షన్ వెనుక. కానీ ఎంత అనుకున్నా ఉంటారండి ఈ సచ్చినోళ్ళు, అంటారు చూసారా? అలా అనుకుంటున్న మాట ఏంటంటే ఆమె చాలా బాగుందండి, అందుకే సెలెక్ట్ అయింది. రాజుగారు చూడగానే ఆమె మీద దయ పుట్టింది. అవునా? తప్పు బిడ్డ, అట్లా మాట్లాడకు. అక్కడున్న అందరు ఆడబిడ్డలు అలాగే ఉన్నారు. దేవుడు అందరిని అలాగే సృష్టించిండు. ఆయన సృష్టించిన దాంట్లో ఏది లోపం లేదండి, అన్నీ సంపూర్ణంగా పర్ఫెక్టే ఉన్నాయి. కానీ మన ఆలోచనలు అలా ఉన్నాయండి, అంతే. చివరికి ఆ ముద్ర, ఆ మాయని మచ్చ ఎస్తేరు మీద కూడా పడ్డదండి. అవి లెక్క పెడతారా మనుషులు అన్నారు. కానీ ఎస్తేరుని దేవుడు తీసుకుంది వేరే కాన్సెప్ట్. ఆలోచన విధానం వేరు, తన కాన్సెప్ట్ వేరు, తన విధి విధానాలు వేరు, తన భక్తి జీవితం వేరు. రాజసింహాసనం పైన ఉన్నా కూడా మరలా చెప్తున్నాను, తను అనుభవించలేదండి దాన్ని. నేను ఇక్కడ ఇది అనుభవించడానికి రాలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో నన్ను సృష్టించాడు. నాకు పరిస్థితులు ఇలా తిరిగిపోయాయి. ఆ పరిస్థితులు ఎందుకున్నాయంటే నాకు ప్రత్యేకమైన కారణం ఉందన్నమాట. నా ప్రజలకు రాబోతున్న ముప్పు మొర్దెకై కంటే ముందే గమనించింది. రాజసింహాసనం దిగి ఆ వైభవాన్ని అవన్నీ పక్కన పెట్టేసి, తల్లి లేనిది, తండ్రి లేనిది, ఆ ప్రేమ లేనిది అనుకోలేండి. అబ్బా ఎంత మంచి వైభవానికి దేవుడు నన్ను పంపించాడు. అంత చీఫ్ కాదండి ఆవిడ, చాలా తనని మనం అందుకోలేమండి. అంత జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు. ఏమంటే దేవుని అంత విశ్వాసం కలిగిన స్త్రీ. ఆవిడ గురించి ఇలా రాయాడండి దేవుడు. ఆమె సెలెక్ట్ కావడం వెనుక ఉన్న ఉద్దేశాలు వేరు, ఆమె విశ్వాసం వేరు, ఆమె భక్తి వేరు, ఆమె ప్రార్థన వేరు. వీటి వల్ల ఆమె సెలెక్టెడ్, వీటి వల్ల ఆమె గౌరవించబడుతుంది, వీటి వల్ల ఆమె పూజింపబడుతుంది, వీటి వల్ల ఆమెకు ఆ పేరు ప్రతిష్టలు. కానీ రూపం, మనం కూడా అవే మాట్లాడతాం కదా. మనం కూడా అలా ఉండాలనుకుంటాం. ఇది మన పతనం, ఇది మన చిన్నతనం, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? మనుషులు అనుకున్న కాన్సెప్ట్ అక్కడ రాసినది ఆయన. వీళ్ళు అనుకుంటారా వీళ్ళింతే, వీళ్ళు మార్చలేం మనం. కానీ ఎస్తేర్ అనే వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేయడం వెనుక, అక్కడున్న ఆ ప్రజలందరికీ నచ్చన వెనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఆమెకున్న భక్తి భావాల వల్లనే ఎంచుకున్నాడు. దావీదుని ఎంచుకోలేదా? దావీదుని ఎంచుకోలేదు దేవుడు. అదే కాన్సెప్ట్ ఇక్కడ. దావీదుని ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు? గొర్రెల కాపర్లే, గొర్రెల దొడ్డిలో ఉండేవాడిని. రూపం చూసి కాదయ్యా, రూపం చూసి కాదు. తను ఏదో వాయిద్యాన్ని చమత్కారంగా వాయిస్తాడని కాదు. తన మనసు అంత పవిత్రమైనది, తన కాన్సెప్ట్ అంత పవిత్రమైనది, దేవుని పట్ల ఉన్న విధేయత అంత గొప్పది. అలాంటి వాడు కావాలని కోరుకున్నాడండి.
ఇక్కడ కూడా ఎస్తేర్ అదే కాన్సెప్ట్తో దేవుడు ఎన్నుకున్నాడు తప్ప రూపాన్ని చూసి కాదు. ఆడబిడ్డ అనగానే రూపం, ఫిజిక్స్ గివ్వేనా, ఇక మారదురా మన బుద్ధి. అర్థమవుతుందా? అగో ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు చూడండి దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా అబిగైలు, మరి అబిగైల్ని ఏ కాన్సెప్ట్తో చెప్పారండి? అది కూడా ఆలోచన చేద్దామండి. అబిగైల్ని ఏ కాన్సెప్ట్తో చెప్పాడు? మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము అక్కడ రాశాడండి దేవుడు. మనకు కాసింత మెల్లగా చదివితే అర్థమవుతుంది, తొందరపడితే ఏం అర్థం కాదు. ఏమండి? 25వ అధ్యాయం 3వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతని పేరు నాబాలు, అతని నేమ్. అతని భార్య పేరు అబిగైలు. ఇక సేమ్ ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇచ్చాడండి. ఇక్కడ కూడా చెప్పడంలో కూడా అండి బుద్ధికే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. సుబుద్ధి గలదే, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడే ఉండెను. ఇతను ఫిజికల్గా చెప్పలేదండి, చర్యలను బట్టి చెప్తున్నాడు. చర్యను బట్టి చెప్తున్నాడు. అంటే చర్య అంటే ఏంటంటే ప్రవర్తన, హృదయము, ఆలోచన, ప్రవర్తన. ఎందుకంటే హృదయంలో ఉన్న దానిని బట్టే మనిషి మాట్లాడును, హృదయంలో ఉన్న దానిని బట్టే మనిషి ప్రవర్తించును. ఇది కొత్త నిబంధన సారం. హృదయం, ప్రవర్తన, యాక్షన్, చర్య. చర్యని బట్టి చూస్తే నాబాల్ అనే వ్యక్తి కాస్త టఫ్గా ఉంటాడు, మొరటు వాడు. ఏ మొరటు అంటే వాడికి నీతి తెలియదు, నియమం తెలియదు. టఫ్ను అనేయడమే అంతే. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నీ కాన్సెప్ట్ అని అర్థమవుతుందా? నీకు ఎటు పరిగెడుతున్నావు తెలియదు, అనడం తెలుసు. దీనివల్ల ఏం జరిగిందో నాబాలుకు మనంతా తెలుసు. కానీ ఈ స్త్రీని చూశారా? ఆమె ఎవరు? ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపేసి అన్నాడు. ఇక్కడ ఫిజికల్గా మాట్లాడతలేడండి. జనం ఎలా మాట్లాడతాడు అంటే వాడు దుర్మార్గుడేరా, కానీ మంచిది, ఇలా అంటారు చూసారా? అదే ఇక్కడ రాశానండి బాబు. వాడు చాలా దుర్మార్గుడు, ఎటు మాట్లాడతాడు, కానీ వాళ్ళ భార్య మంచిదండి. అది రాస్తున్నాడు అక్కడ. రూపసి అని అంటే ఇక్కడ నాటే భౌతిక రూపం కాదు. మరలా జ్ఞాపకం పెడతాను ప్రియ దేవుని పిల్లలారా, భౌతిక రూపాన్ని గురించి మాట్లాడతాడండి ఆయన. ఎందుకంటే నాబాలు చర్యని బట్టి చూడక మోరాటువాడు. ఈమె రూపసి అంటే కొంత మెత్తని స్వభావం కలిగిన వ్యక్తి అన్నమాట. మరి కాన్సెప్ట్ ఏంటంటే ఆమె బుద్ధి, సుబుద్ధి అన్నాడు. సుబుద్ధి మంచి బుద్ధి అండి. సా అనే పదం మంచిని సూచిస్తుంది, మంచి బుద్ధి. కొంతమంది బుద్ధులు ఉంటాయి ఆధారిత బుద్ధులు, అంతే. ఇతరులను బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఇతరులను బట్టే వాళ్ళ మాటలు ఉంటుంది తప్ప వాడు స్వతహాగా ఆలోచించాడు. వాని బ్రెయిన్ ఎడబెట్టుకునేమో అర్థం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, సుబుద్ధి అన్నాడు. అర్థమవుతుందండి? అక్కడ నెక్స్ట్ ఇంకొకటి, మళ్ళా అది జనం మాట్లాడుతున్న తీరే తప్ప దేవుని కానీ ప్రవక్త ఉద్దేశం కానీ అంతగట్టే కాదు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఆయన ఎందుకు రాస్తున్నాడు అని అంటే జనం యొక్క కాన్సెప్ట్ను ఈజీగా మనకు అర్థం చేయించడానికి ఆ పదాలు రాశాడే తప్ప అబిగైలు ఒక్కతే రూపసి, మిగతా వాళ్ళంతా వేరే అని కాదండి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? అతని చర్యను బట్టి చూస్తే ఆమె సుబుద్ధి గలది, మెత్తని గుణం కలిగింది, సాఫ్ట్నెస్ అన్నమాట. ఏమండి? దీన్ని ఇంగ్లీష్ భాషలో స్మార్ట్ అంటారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇదే ఆదికాండము 24వ అధ్యాయం మరలా వెళ్దాం. కొంచెం ఓపిక చేసుకొని అమ్మా, మీకు ఏమైనా పనులు ఉంటే జాగ్రత్తగా. 24వ అధ్యాయం 16వ వచనం, 24వ అధ్యాయం 16వ వచనం అండి. ఆ చిన్నది చక్కనిది. చూసారా? అక్కడ 17వ వచనంలో ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి అన్నాడండి. ఎందుకంటే పై వచనం చూడండి, పై వచనం చూసండి, 13వ వచనం, 24వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నేను నీళ్లు త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, 13వ వచనం అండి, చిత్తగించము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుతున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నకు వచ్చుచున్నారు. అంటే చాలామంది వచ్చారు, కానీ ఎవ్వరికి సహాయం చేసే గుణం లేదు. ఎవ్వరికి ఒక మనిషి, ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడే, పాప ఎండలు వాడు వచ్చాడు, ఒక పరదేశి అని గుణం లేవండి. ఎందుకు? ఆ గుణాలన్నీ రిబ్కలు కనబడుతున్నాయి కాబట్టి చక్కనిదండి ఆవిడ, మంచిది, చక్కనిది అన్నవారని ఫిజికల్గా తీసుకోకండి, ఇక్కడ భౌతిక రూపాన్ని తీసుకోకండి. ఇక్కడ అందరూ రూపకంగా అందరూ మంచోళ్ళే, కానీ కొత్త నిబంధన ముఖ్యంగా మాట్లాడే అంశం వేరు, పాత నిబంధన కూడా భక్తుల ఆలోచించిన విధానం వేరు. మంచిది, చక్కనిది అని అంటే ఇక్కడ మీరు వేరే కాన్సెప్ట్లో ఆమె శరీర ధర్మాన్ని, శరీర రూపాన్ని లెక్కలు తీసుకోవద్దు. ఆమె గుణం అలాంటిదండి, దయగలిగిన గుణం, దయగలిగా మాట ఆమెది. ఏమంటే దయగలిగిన గుణం, దయగలిగిన మాట, అవి ఆమె ఆస్తులు. అందుకని ఆమెకు బంగారు కడిగలు వేయగానే పెద్దగా రిజెక్ట్ చేసింది. ఇవి నా ఆస్తులు ఏంట్రా? ఆమె గుణమే ఆమె ఆస్తి.
అది తరిగిపోయింది కదా. ఆమె రూపాన్ని చూసి ఆ సేవకుడు ఏమన్నాడంటే ఇవి బీద బిడ్డ ఉన్నట్టుందని చేతులకి ఏదో కడియలు ఏవేయాడు. వద్దన్నది ఆవిడ. తీసుకోడు ఆవిడమ్మ. చూసారా, ఆమె ఆస్తులు వేరు, ఆమె గుణం, ఆమె సాఫ్ట్నెస్, ఆమె ధైర్య గుణం, అవి దేవుని పిల్లలారా. దాన్ని బట్టి ఆ సేవకుడు డిసైడ్ అయిపోయాడు. అర్థమవుతుందా? మరి శారా గారికి పేరు మార్చబడింది. శారా గారికి పేరు ఎందుకు మార్చబడింది? 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయగా ఆమె పేరు శారా అన్నాడండి. ప్రిన్సెస్ అన్నాడండి. శారా అనే పదానికి అర్థం ఏంటంట? రాజకుమారి. ఏంటి ఆమెలో ఉన్న రాజసం? ఏంటి ఆమెలో ఉన్న రాయల్టీ ఏంటి అసలు? మృతతూలమైన గర్భం కలిగిన స్త్రీని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు రాయల్టీ కలిగిన స్త్రీ అన్నాడు. నీలో ఉందమ్మా రాజసం అన్నాడు. కానీ ఆ రాజు ఏం చూశాడు? ఆమెను సౌందర్యాన్ని చూశాడు వాడు. అందుకే తీసుకెళ్ళిపోయాడు. ఈ పట్టపు రానివి నువ్వే, ఈ పట్టపు రానివి నువ్వే అని వాడు చేశాడండి. కఠిన వాటన్నిటిని ఆమె కాలుతో పక్క జరిపింది, ఎడం కాలుతోటి. నీ ప్రయాణం వేరు తెలుసా శారాయి? నువ్వెంతో బ్యూటిఫుల్గా తెలుసా? నీ ప్రయాణం వేరు, కఠినమైన ప్రయాణం, మృత్యువుతో ప్రయాణం చేస్తున్నావు, చచ్చిపోతావు. నీలాంటి వారు ఉండాల్సింది అక్కడ కాడు. ఈ రాజపురంలో, అంతఃపురంలో ఉండాలి. నువ్వు కింగ్, నువ్వు రానివి అని వాడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా దాన్నంతా తన ఎడంకల్ గూడితో జరిపేసిందండి. దేవుడు బాగా చూసాడండి. కొన్ని సిచ్యువేషన్స్ మనలో ఉన్న ఒరిజినల్ బయటకు తీసుకొస్తాయి. ఏమంటే బాగా చూశాడు దేవుడు. అందుకే ఆమె పేరేమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు రాజకుమారి అన్నాడు. ఎందుకంటే ఒక రాజుకే అర్థమవుతుంది రాజ్యసం అంటే ఏంటో. ఎందుకంటే ఆయన రాజులకు రాజు కదా. బాగా చూశాడండి. ఆవిడని ఏమన్నాడంటే నువ్వమ్మ ప్రిన్సెస్ అన్నాడు. ప్రిన్సెస్ తెలుసా మీకు ఎందుకు పేరు మార్చాడో? వాడు చూసింది వేరు, ఫరో రాజు చూసింది వేరు, దేవుడు చూసింది వేరు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్ల? ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పై రూపమును అస్సలు లక్ష్య పెట్టాడు ఆయన, అస్సలు లక్ష్య పెట్టాడు. మరి ఏంటి సౌందర్యం అంటే? ఏంటి సౌందర్యం అంటే? అర్థం చేసుకుంటే అసలు సౌందర్యం అంటే ఏంటో బైబిల్లో రాయించాడండి. అది మనం అర్థం చేసుకొని ముగించుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. అర్థం చేసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. ముగించుకుందామమ్మా, తొందరపడకండి. 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం అండి. పేజీ నంబర్ 614 అండి పాత నిబంధనలో. సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు, చెప్తున్నాను వింటున్నారా? నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవన్నాడు. పౌలు గారు చెప్పాడు కదా ముందే. ఆయన ఏమని? సౌందర్యమైన మన అవయవాలకు, సుందరమైన అవయవాలకు ఇంకా సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. ఏం సుందరం ఉంది అవయవాల కంటే? సువార్తను, ఉన్నతమైన దానిని ప్రకటించి వారి పాదములే సుందరములు అన్నాడండి. అది బ్యూటిఫుల్నెస్, అది అందం. ఏంటి అంటే సువార్తను ప్రకటించు వారి పాదములు, సువార్త ప్రకారం జీవించే వారి పాదములు. అంటే వాక్యం 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 అండి. అంటే ఇక్కడ పాటించడం అర్థం వస్తుంది, సౌండ్ కూడా ప్రకటిస్తుంది. అది సుందరమైనది ఎట్లయితుంది అనుకుంటే, సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో ఎంతో సుందరములై ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? ఈ మాటకు ఖచ్చితమైన అర్థాన్ని పౌలు గారు చెప్పారండి. రోమిలకు రాసిన పత్రిక ఇదే మాటను పౌలు గారు ఖచ్చితంగా రాశాడు. అది మనకు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే పౌలు అనే మహనీయుడు ఏమని రాస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయము 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? కొత్త నిబంధనలో పేజీ నంబర్ 140 పేజీ అండి. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి. చూస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా? ఇక్కడ ఏమన్నాడు? ఉత్తమమైన వాటిని గూర్చిన, ఉత్తది కాదు, మళ్ళీ సువార్త అంటే ఏదేదో అనుకునేరు, ఏది వార్త చెప్తుంది కాదు అది. ఉత్తమమైన వాటిని గూర్చిన, సత్య సువార్తను గూర్చిన, భిన్నమైన సువార్తను చెప్తున్నాడండి ఇక్కడ. ఏమండి? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు. అంటే ఎవరు సౌందర్యవతులు, ఎవరు 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 అని అంటే, నీకు ఆ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలి అనుకుంటే,
సువార్తను ఉత్తమమైన వాటిని గురించి, ఖచ్చితమైన వాటిని గురించి, ప్రయోజనకరమైన వాటిని గురించి ప్రకటించేవారెర్రా సుందరవతులు అన్నాడు. సౌందర్యవతులు ఏదైనా అనుకోవచ్చు మీరు, స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? ఏంటి ఉత్తమమైనది? ఏంటి ఉత్తమమైనది? మరి ఇది అర్థం కావాలి మనం. ఏంటి ఉత్తమమైనది? ఏంటికి ఏది ప్రకటిస్తే మనిషి, అవును కదా, ఏ క్రీమ్ పెట్టుకుంటే ఫేస్కల్ గ్లో వస్తుందని మీరు అనుకుంటామో, ఈ శరీరానికి, మృతమైన ఈ శరీరానికి సౌందర్యం రావాలి దేవుడి దృష్టిలో, దేవుడు మెచ్చుకునే లక్ష్య పెట్టే ఆ సౌందర్యం రావాలి అంటే ఏంటి అని అంటే అని చెప్పింది ఏంటో తెలుసా? సువార్త అన్నాడండి ఆయన. సువార్త అంటే ఎవరు? సువార్త అంటే ఏంటి? మనందరికీ తెలుసు, సింపుల్. ఈ వాక్యం మనకు పుట్టిన పిండి. క్రీస్తు గురించిన వార్తనే సువార్త. క్రీస్తు సిలువను గురించిన వార్తనే సువార్త. అదే వాక్యం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? అదే. అందుకే యేసుక్రీస్తును బైబిల్ ఏమని పోల్చిందో తెలుసా? ఆయన అతి సుందరుడని పోల్చిందండి బాబు. యేసుక్రీస్తును బైబిల్ యెషయా ఏమని రాశాడో తెలుసా ప్రవక్త? ఆయన అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు అన్నారు. ఏ కాన్సెప్ట్తో అన్నారు? సిలువ మీద మరణించేటప్పుడు బట్ట లేకుండా మరణించాడే దాన్ని చూసా? కాదు. ఆయన రూపమంతా చెరిచివేయబడ్డది, కొరడా దెబ్బలతో తన మూకం వికారమైపోయింది, నలిగిపోయాడు. దాన్ని చూసి కాదండి, ఆయన దేవుని కోసం బ్రతికిన తీరును చూసి, ఆయన దేవుని పట్ల ప్రవర్తించిన ప్రవర్తనను చూసి అన్నాడు ఆయన 10,000లో అతి సౌందర్యవంతుడని. బైబిల్ ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 40:18 ముగిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. యెషయా గ్రంథం 40:18. యెషయా గ్రంథం 40:18. యెషయా గ్రంథము 40:18. యెషయా గ్రంథము 40:18 చూస్తున్నా. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఎందుకంటే సౌందర్యము, అద్భుతము, వండర్ఫుల్ అనేదానికి రూపమే యేసుప్రభు కదా. అనేదానికి రూపమే. ఎలా? యేసుప్రభు కనిపించే భౌతికమైన ఆకారం ఫోటోలో అది కాదు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇంకొక మాట చూద్దాం. 52:14. యెషయా గ్రంథం 52:14. 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే, చూస్తున్నారు ఇక్కడ, నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖ రూపమును, నర రూపం కంటే అతని రూపమును చాలా వికారమై చాలామంది ఎలాగో విస్మయం ఉందిరో అన్నాడండి ఆయన. యేసుప్రభు రూపం చూడడానికి ఎలా ఉంది అంటే మనుషులందరి రూపాల కంటే బాగలేదని మనం అంటాం చూసారా? అలా ఉందంటండి. ఏ విషయంలో బాగలేదా? మనుషులందరి రూపాల కంటే ఆయన రూపం వికారంగానే అయిపోయింది. శిలువ వల్ల కావచ్చు, ఆయన ప్రయాణాల వల్ల కావచ్చు, ఏంటంటే తను చేసిన ఉపవాసాల వల్ల కావచ్చు, నిద్ర లేని వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఆయనే 10,000లో అతి సుందరుడు. ఆయన గురించి ప్రకటించేవాడే సౌందర్యవతుడు, గుణం కలిగిన వాడు, అందవంతుడు, ఎవడైనా కావచ్చు, ఏదైనా ఏ గొప్ప పదవిని వర్తిస్తుంది. ఏంటి అని అంటే ఇక్కడ ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన ప్రభు కోసం బ్రతికిన తీరును ఆయన 10,000లో అతి కాంక్షణ అని చెప్తుంది తప్ప ఆయన ఫిజికల్గా రూపాన్ని కాదు. ఆయన మనలాగే శరీరం ప్రకారం సృష్టించబడ్డాడు, మనలాగే ఎత్తున్నాడు, మనలాగే వెంట్రుకలను, మనలాంటి మనిషే. ఆయన రూపాన్ని బట్టి ఆయన అతికాంక్షణీయుడనో, ఆయన సౌందర్యవతుడనో, సుందరుడనో బైబిల్ చెప్పలేదు. ఆయన దేవుని కోసం బ్రతికిన తీరును బట్టి చెప్పిందండి. అర్థమవుతుందా? ఆయన దేవుని కోసం బ్రతికిన తీరును బట్టి చెప్తుంది ప్రియ దేవుని పిల్లలారా. కొత్త నిబంధన కూడా అదే చెప్తుంది. ఏంటో తెలుసా? రూపాన్ని గురించి, కనిపించే వస్త్రధారణ గురించి ఎక్కడ బైబిల్ ప్రస్తావన చేయలేదండి, ఎక్కడ చేయలేదు. కొత్త నిబంధన విషయాలు వేరు ప్రియ దేవుని పిల్లలారా. దావీదు అనే మహనీయుని గురించి, ఆ ప్రవక్త గురించి, ఆ రాజు గురించి పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించండి బాబు గ్రంథాలే ఉన్నాయి. దావీదు ఏం తిన్నాడు, ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడు, తన భార్య ఏంటి, తన పిల్లలేంటి, ఎలాంటి యుద్ధాలు చేశాడు, ఎలాంటి కిరీటం ధరించాడు, ఎలాంటి కోటలు కట్టాడు, ఎవ్రీథింగ్ రాయబడ్డది. కొత్త నిబంధనకు వస్తే దావీదు గురించి ఏమని చెప్పిందో తెలుసా? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను, ఒక్క వడ్లు లేపేసిందండి. దావీదు ఎన్నో రాశాడు, అవన్నీ లెక్కలు తీసుకోలేక యేసుక్రీస్తు గురించి ఏమైతే రాశాడో ఆ ప్రవచనాలను మాత్రమే కోడ్ చేశాడు కొత్త నిబంధనలో. అంటే ఏది సౌందర్యం, ఏది రాజసం? క్రీస్తును గురించి బ్రతికే రాజసం బాడే ఏందండి?
అందుకే పేతురు గారు రాశాడు, వాళ్ళే ప్రధాన యాజకులు, రాజులైన సమూహం వాడే అన్నాడు. క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి నువ్వు చేసే సువార్త, క్రీస్తుని గురించి నువ్వు బ్రతికే బ్రతుకు, నీ విశ్వాసమే నీ గుణం, నీ విశ్వాసమే నీ సౌందర్యం, నీ విశ్వాసమే అది గొప్పది. అది ఇలాంటివి మనలో ఏర్పడాలని యేసుక్రీస్తు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసు కదా. నిన్ను అది మార్చకపోతే ఇంకేది మార్చదు. అందుకే ప్రభు శరీరం తీసుకునేటప్పుడు కూడా ఎందుకన్నా జ్ఞాపకం చేసుకుంటాం, నీలో పరివర్తన తీసుకుని వచ్చేది అదొక్కటే. అదే నీకు అర్థం కాకపోతే ఇంకా నిన్ను ఎవ్వరు మార్చరయ్యా, ఎవ్వడు మార్చడు. తియ్యటి మాట నేను మార్చదు, అది కొద్ది మటుకే ఎఫెక్టివ్. ఆ తర్వాత ఏమైపోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. నీలో కానీ నాలో కానీ మన భక్తి విశ్వాసాలను స్థిరంగా నిలబెట్టేది ఒకే ఒక అంశం, క్రీస్తు మరణం. అంతేనండి. దాని ప్రతిరూపమే మనం తీసుకుంటున్న బల్ల శరీరం. అంతేనండి. ఇది నాలో అయినా నీలో అయినా ఎవరిలోనైనా సరే మార్పును కలిగించే సత్తా కలగది. అదే నీకు అర్థం కాకపోతే ఇంకేం చేయించి నీ మనసు మార్చాలి చెప్పు? లాలించమంటావా, బుజ్జగించమంటావా, బదిలాడమంటావా, చేతులు పట్టుకోమంటావా? మారతారండి ఇలా చేస్తే మనుషులు? మార్పు వేరు, మరలా చెప్తున్నాం, ఉపశమనం వేరు. అర్థమవుతుందా మీకు? క్రీస్తు క్రీస్తు క్రీస్తు. పౌలు చెప్పాను కదా, పౌలు ఎందుకంత ప్రయాసపడి బ్రతికాడు అని అంటే ఆయనకు అర్థమైపోయింది ఏంటో ఈ జీవితం, ఏంటో రాబోయే అశాశ్వతమైన జీవితం ఏంటో ఆయనకు అర్థమైపోయిందండి. భక్తులకు అర్థమైపోయింది. ప్రియ దేవుని పిల్లలు, తిమోతి ఒక మాట రాశాడు చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతికి ఒక మాట చెప్పి ముగిస్తాను, అయిపోయింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 191. దైవ భక్తి గలవారమని చెప్పుకోను వారు ఎవరైనా సరే తగినట్టుగా సత్క్రియలే నీ దైవభక్తికి రూపం. సత్క్రియ, విశ్వాసమే నీ దైవభక్తికి రూపం. ఇదే మన అక్షయ అలంకారం, శాశ్వతమైన అలంకారం. దేవుడు లక్ష్య పెట్టేది ఏమండి? దేవుడు లక్ష్య పెట్టేది గుర్తుపెట్టుకోండి, దైవభక్తి కలిగి. ఏంటి దైవభక్తికి మూలం ఏంటంటే విశ్వాసం. దైవభక్తికి మూలం ఏంటంటే విశ్వాసమే, క్రీస్తునందలి విశ్వాసమే. ఈ విశ్వాసానికి కాన్సెప్ట్ మూలం ఏంటి? వాక్యం. ఎక్కడుంది వాక్యం? నువ్వు పట్టుకున్న నీ చేతుల్లోనే ఉంది, నువ్వు విరవబోతున్న ఆ రొట్టెలోనే ఉంది ఆ జీవం అంతా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు జ్ఞాపకం పెట్టుకుని పేతురు అంటున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శార అబ్రహామును యజమానులను పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లల కుదురు అన్నాడండి. భయం ఎందుకు? కొన్ని భయాలు మనం వెంటాడితేలే, అదే చెప్తున్నాడు ఆయన. మీరు యోగ్యముగా నడుచుకొనుచు, చెప్పాను కదా, హృదయంలోనూ లక్ష్యపెట్టువాడు. హృదయం అంటే ఏంటంటే ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటే మనకు నిజంగా శారాలంటే గుణం కలిగిన వ్యక్తులమే మనమందరం కూడా ది ప్రిన్సెస్. నువ్వు ప్రిన్సెస్ ఎప్పుడో తెలుసా అమ్మ? ఒక్కసారి శారాని జ్ఞాపకం తెచ్చుకో. ఆమె ప్రిన్సెస్గా ఎలా మారిందో తెలుసా? ఆమె ప్రవర్తన, దేవుని ఎడల భక్తే తన భర్త ఎడల భక్తి కారణమైంది. దేవుడి ఎడల భయమే ఏమండి? దేవుని ఎడల భయమే పట్ల బాధ్యత అయింది. మనిషి ఎడల భయం దేవుని ఎడల భయం కాదు. దేవుని ఎడల ఉన్న నీ భయమే నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. అది పురుషుడైనా స్త్రీ అయినా ఇంకెవరైనా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని కోరుకుంటూ, రూపసి అని భౌతిక పరంగా ఏ ఒక్కరిని బైబిల్ సంబోధించదు. ఆ విషయంలో ఏ ఒక్కరిని అర్హత కలిగిన వారికి డిసైడ్ చేయదు. దేవుడు అందరికీ అందమైన రూపాలు ఇచ్చాడు, అవి అన్నీ బ్యూటిఫుల్. ఇది బాగా లేదని డిసైడ్ చేయడానికి లేదు, అది మంచిదిగా దేవుడు చేశాడు. కాకపోతే మనకున్న ఆహారపు అలవాట్ల వలన ఏమంటే దేని వలన పాడు చేసుకోవచ్చు తప్ప అది దేవుడు కలిగించిన ఎవ్రీథింగ్ మంచిది. కాబట్టి ఏంటి మరి దేవుని దృష్టిలో సౌందర్యవతం ఏంటి, అందమైనది ఏంటి, నాశనం లేనిది ఏంటి, విలువలేనిది ఏంటి అని అంటే, విలువైనది ఏంటి అంటే ఒకే ఒకటి, క్రీస్తునందలి విశ్వాసం, ఆయన గురించి బ్రతకడం, నిరీక్షణ, భక్తి జీవితం, ప్రార్థన జీవితం, ఇవేనండి తరిగిపోని శాశ్వతమైన ఏవండి విలువ కలిగినాయి. ఇవే మన ఆస్తులు. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.